హాయ్ వెల్కమ్ టు మాన్ విత్ తెలుగు యూట్యూబర్ ఛానల్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేందుగూడ డ్యామ్. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే మన కేందుగూడ డ్యామ్. చూడండి ఫ్రెండ్స్, ఇది 500 ఎకరాల్లో ఉందంట ఫ్రెండ్స్. దీని ప్రత్యేకత ఏంటనేది మేము ముందుకెళ్ళాక చెప్తాను. అక్కడ దీని లాక్స్ అనేవి అక్కడ ఉన్నాయి. మేము చాలా దూరం నుండి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్ర నుండి ఇక్కడికి వచ్చాం. ఇది ఒడిశాలో ఉంది. ఇది ఏ ఊరు? ఇది కెందుగూడ అంట ఫ్రెండ్స్. ఇది ఈయన ఒడియో కానీ తెలుగు కూడా వస్తుంది ఈయనకి. మా బావగారు ఆయన మా తమ్ముడు. చూడండి ఫ్రెండ్స్, మీ ముగ్గురు మీ డ్యామ్ చూపించడానికి మీకు ఈరోజు వచ్చాం ఫ్రెండ్స్. చాలా దూరం నుండి వచ్చాం ఫ్రెండ్స్, కష్టపడి. మరి ఎండలో చూడండి ఫ్రెండ్స్, చాలా ఎండ కారిపోతున్నా కూడా తుడుచుకొని మరి మీ గురించి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ తీకు వర్షం తీసుకొచ్చినప్పుడు తీసుకుంటాం. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసారు కదా, అక్కడ నుండి మేము ఇక్కడికి వచ్చామండి లాకుల దగ్గరికి. ఈ పైన మీరు చూసినట్లయితే మెట్లు అనేవి మనకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఈ చింత చెట్టు కింద నుండి మెట్లు అనేవి మీరు చూసినట్లయితే కనబడుతుంటాయి. ఆ పైకి వెళ్ళి చూద్దాం ఏముందనేది. మనకు కూడా ఇంకా తెలియదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, అదే మెయిన్ డ్యాము. ఇక్కడే లాక్స్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. మనకు అవసరమైనప్పుడు అనేది వాటర్ రిలీజ్ చేస్తూ ఉంటారు అక్కడేనే. మీకు ఈ వీడియోలో పూర్తి చూపిస్తాను ఫ్రెండ్స్, అది మీరు చూడొచ్చు. ఇక్కడ లాక్స్ ఓపెన్ చేసి వాటర్ అనేది కిందకి రిలీజ్ చేస్తుంటారు ఎక్కువైనప్పుడు. ఇదంతా ఒక చిన్న ఫారెస్ట్ ఏరియా ఫ్రెండ్స్. ఇదంతా చూడండి మీరు, ఇవన్నీ చెట్లతోనే ఫుల్ అయిపోయి ఉంది. చాలా చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూల్ అయ్యి మరీ వెళ్ళొచ్చు. ఈవినింగ్ టైంలో అయితే బాగుంటుంది. మేమైతే మధ్యాహ్నం టైంలో వచ్చాము, ఎందుకంటే చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి మాకు ఇదే సమయం అనేది సెట్ అయింది. అందుకనే మేము మధ్యాహ్నం అయితే రాగలిగాం. మేము ఇక్కడ నుండి మళ్ళీ వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ నుండి మేము వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ మరి కొద్ది సేపట్లో. అందుకని మీకు మధ్యాహ్నం టైంలో మేము చూపిస్తున్నాం. మా బావగారే మా చూపించమని చెప్తున్నారు. అది ఆల్రెడీ మీకు చూపిస్తాను వీడియోలోనే, మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. దాని నుండి రిలీజ్ చేస్తుంటారు వాటర్ ఎక్కువైనప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అది చాలా పెద్ద ఇది ఫ్రెండ్స్. మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు కానీ చాలా పెద్దది. ఇక్కడికి మీరు వచ్చి చూసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ డ్యామ్ అనేది. మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి.
ఆ పైకి వెళ్తాం ఫ్రెండ్స్. అక్కడ ఏదో ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. ఈ మెట్ల ద్వారా ఆ పైకి వెళ్ళాలి. సారీ ఫ్రెండ్స్, ఆ పైకి వెళ్ళడానికి మరి నాకు అవ్వలేదు, ఎందుకంటే గేట్ లాక్ చేసి ఉంది ఫ్రెండ్స్. అందుకనే మీకు ఈ ఫొటోస్ ద్వారా చూపిస్తున్నాను. చూడండి, ఆ పైన ఇదే ఉంది ఫ్రెండ్స్. మీకు బోర్ కొట్టకున్న చిన్న ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్. ఈయన మా బావగారు, ఆయన ఏదో డ్యాన్స్ చేస్తున్నారు. అది నేను స్లో మోషన్ వీడియో తీశాను ఫ్రెండ్స్. అది మీకు చిన్న కామెడీగా అనిపించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, బాగుంది కదా.
చూసారు కదా, నాకు వీలైనంత వరకు మీకు చూపించాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడికి వచ్చినట్లయితే నిజంగా ఎంజాయ్ చేసి మరీ వెళ్తారు ఫ్రెండ్స్. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ మీరు రావచ్చు ఫ్రెండ్స్. ఇది ఒడిశాలో ఉంది ఫ్రెండ్స్. కెందుగూడ డ్యామ్ అని అంటారు. ఈ డ్యామ్ అనేది 500 ఎకరాల్లో ఉందంట ఫ్రెండ్స్. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు కొంతవరకే చూపించగలిగాను, ఫుల్గా చూపించలేకపోయాను. ఎందుకంటే మా సిస్టర్ మ్యారేజ్కి మేము ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. అందుకని టైం అవుతుంది కాబట్టి మేము రిటర్న్ వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. చూశారు కదా, మాకు వీలైనంత వరకు అయితే మీకు చూపించాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. మేము వెళ్తున్న దారిలో ఒక నేరేడు చెట్టు కనిపించింది ఫ్రెండ్స్. అవి తినాలి అని అనిపించి అక్కడ ఆగాము. కొన్ని నేరేడు పళ్ళు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. అవి తిన్నాము, చాలా బాగున్నాయి. కానీ చిన్న సైజు ఫ్రెండ్స్. రోడ్డు సైడ్నే ఉంది ఆ చెట్టు. చూడండి ఫ్రెండ్స్, పళ్ళు అయితే చెట్టు నిండా ఉన్నాయి. ఎక్కువ నువ్వేనే.